హాయ్ అండి, నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో బాలామృతం పిండితో బూరెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవి చాలా చాలా బాగుంటాయండి. చాలా రకాల వంటలు అయితే ఈ పిండితో చేసుకోవచ్చు. మరి ఈరోజు నేనైతే ఈ పిండితో బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి మీరు కూడా ఇంట్లో ఈ బూరెల్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు వరకు బెల్లంని నానబెట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసి ఈ విధంగా బెల్లం కరిగే వరకు దీన్ని నానబెట్టుకోవాలండి. పాకం అయితే ఏం అవసరం లేదు. తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి అర కేజీ వరకు నేను ఈ బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. నేనైతే అర కేజీ పిండితో ఈ బూరెల్ని తయారు చేస్తున్నాను. ఇలా బౌల్లో వేసేసుకుని తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఏ స్వీట్లోకైనా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీనిలో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా దీనిలో వేసేసుకోవాలి. దీనిలో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి ఈ పిండిలో మనం ఈ బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మీరు తినే స్వీట్ని బట్టి ఇలా బెల్లం వేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది కలపడానికి కొద్దిగా నీళ్ళను కూడా పోసుకుని పిండి మొత్తం చక్కగా కలిపేసుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా పిండిని అయితే కలుపుకోవాలండి. కొద్దిగా మాత్రమే నీళ్ళు పోసుకోండి. నీళ్ళు మరీ ఎక్కువ పోసేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది. నీళ్ళు కొద్దిగా మాత్రమే పోసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మీద పైన ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకుని పిండి మొత్తం ఈ ఆయిల్ని అప్లై చేసేయాలి. ఇలా నూనె పోయటం వల్ల పిండి అనేది ఆరిపోకుండా చక్కగా ఉంటుంది. ఇలా వేసేసిన తర్వాత నూనెని మూత పెట్టుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఎంత నానితే బూరెలు అనేవి అంత చక్కగా వస్తాయండి, అంత పొంగుతాయి. కాబట్టి ఒక గంట అయినా ఈ పిండిని నానబెట్టుకోవాలి. గంట తర్వాతే మీకు చూపిస్తున్నానండి. ఇలా పిండి చక్కగా కొద్దిగా గట్టిపడుతుంది. ఇలా అయితే మనకి బూరెలకి కరెక్ట్గా వస్తుంది పిండి అనేది. చూసారు కదా, చక్కగా నానింది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె రాసుకుంటే ఈ కవర్ మీద మనం వేసే బూరెలు అనేవి తీసేటప్పుడు కవర్కి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు బూరె చేసుకునే సైజుని బట్టి పిండిని తీసుకోండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుని బూరెల్లాగా ఈ కవర్ మీద ఒత్తేసుకోవాలి. చాలా సింపుల్ అండి. బూరెలు చేయటం అయితే రుచిగా కూడా ఉంటాయి. ఈ బాలామృతం పిండితో చాలా రకాల వంటలు అయితే చేసుకోవచ్చు. ఇలా దోశలు కూడా వేసుకోవచ్చు. వీటితో కుడుములు కానీ చాలా రకాల వంటలు అయితే చేసుకోవచ్చండి. మొత్తం ఇప్పుడు దీని మీద ఇట్లా వేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో మనం తయారు చేసి పెట్టుకున్న బూరెల్ని వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదండి, అదే పొంగుతుంది. ఇలా పొంగినప్పుడు నూనెని ఈ విధంగా పైన పోసుకుంటూ ఈ బూరెని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పొంగుతున్నాయి కదండి బూరెలు అయితే. మనం పిండిని నానబెట్టుకునే విధానాన్ని బట్టే మనకి బూరెలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇది తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత మిగిలిన బూరెలను కూడా ఇదే విధంగా వేసేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అయితే తిప్పకండి, కొద్దిగా కాలిన తర్వాత అదే పొంగుతుంది. అలా పొంగినప్పుడు మనం నూనెని పైన ఈ విధంగా పోసుకుంటూ ఈ బూరెల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి మాత్రం ఎక్కువసేపే నానబెట్టాలండి. నానబెడితేనే బూరెలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే బాలామృతం పిండితో బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.